183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్తే, నేను విజయ్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి మారిపోతున్నాయి. ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. అందులో భాగంగా చాలా చోట్ల అభ్యర్థులను మార్పులు చేస్తుంది. అదేవిధంగా కొత్తగా కూడా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ కూడా సంక్రాంతి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించబోతుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూటమి కూడా తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో భేటీ అయింది. ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేత చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి అలాగే అనలిస్ట్గా ఉన్న కృష్ణాంజలి గారు మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు. నమస్తే కృష్ణాంజలి గారు. నమస్తే విజయ్ గారు. ఏంటి సార్ ప్రజెంట్ చూస్తే ఇక్కడ ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత ఏదైనా ఎన్నికల వ్యూహాలు మారే అవకాశం ఉందంటారా? ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు ఎన్నికలకు రెడీ అయిపోతుంది. ఆల్రెడీ ఎన్నికల్లో ఆ ప్రక్రియలో పని ప్రారంభించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ 11 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఇన్ఛార్జీలు వాటికి సంబంధించినటువంటి ప్రకటన చేశారు. ఇంకా కొన్ని మార్పు చేర్పులకు సంబంధించి రెండో లిస్టు కూడా రెడీ అయిపోయింది, రిలీజ్ చేయబోతున్నారు. ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడటం, వాళ్ళ సర్ది చెప్పడం, ఇవన్నీ కూడా నడుస్తున్నటువంటి ప్రక్రియగా ఉంది. బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వేగంగా అడుగులు వేస్తుంది. జనవరి 15 కల్లా, అంటే సంక్రాంతి నాటికల్లా కూడా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఒక్కసారే ప్రకటించాలి అనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నట్టుగా కనపడుతుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ మార్పు చేర్పులకు సంబంధించినటువంటి అంశం, దీంట్లో కొంత అసంతృప్తి రావటం, కొంతమంది పార్టీని వీడేటువంటి పరిస్థితులు, దీన్ని అనుకూలంగా మర్చుకోవాలనేటువంటి ప్రయత్నాల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఉంది. ఎందుకోసమంటే అధికార పక్షం ఈ రోజున బలంగా ఉంది కాబట్టి దాంట్లో అసంతృప్తి వచ్చి దాంట్లో నుంచి తెలుగుదేశం జనసేనలోకి వస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి వైపు ఉంది కాబట్టి, ప్రతిపక్షాలు గెలుస్తున్నాయి కాబట్టి అందరూ మా వైపు వస్తున్నారు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన కూడా చేశారు. ఆల్రెడీ వలసలు ప్రారంభమైనవి, మేము రెడీగా ఉన్నాము, మేము ముఖ్యమైనటువంటి వాళ్ళని తీసుకుంటాం అనేటువంటి విధంగా. నాకు తెలిసి జగ్గంపేట ఎమ్మెల్యే, అదేవిధంగా ప్రతిపాడు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పేర్లు, ఒక ఎమ్మెల్సీ, ఇలాంటివన్నీ కూడా స్పెక్యులేషనా లేకపోతే నిజాలు ఉన్నాయా ఏంటి అనేటువంటిది చాలా చోటు పరిస్థితి. బహుశా ఆయన అనుకోవటం జనవరి మొదటి వారంలో 5వ తారీఖు లోపుగా తెలుగుదేశం పార్టీలో అదేవిధంగా జనసేన చేరికలు పెద్ద ఎత్తున ఉండవచ్చు అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. తెలుగుదేశం జనసేన బలంగా కూడా ఉన్నాయి. అయితే ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత మారినటువంటి పరిణామాలు ఏంటి వ్యవహారం అనేటువంటి మనం ఒకసారి గమనిస్తే, తెలుగుదేశం జనసేన కొన్ని సభలు సమావేశాలు పెట్టుకున్నాయి తప్ప ఇంత ముందు చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రజలకు చాలా దూరం అయిపోయినటువంటి పరిస్థితి. ఆ కార్యక్రమాలు లేవు, ప్రజల్లో మమేకమయ్యేటువంటి కార్యక్రమాలు లేవు. మొన్న ముక్కుబడిగా యువగళం పాదయాత్ర ముగించారు, ఆ ముగింపు సభ కూడా జరిగింది తప్ప ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద పెద్ద ప్రజా పోరాటాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, ప్రధానంగా ఎన్నికల మూడ్లోకి వెళ్ళాలి అని అంటే మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టో, వాళ్ళు సూపర్ 6 అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక 6 అంశాలను వాళ్ళు తీసుకొచ్చారు. ఆ సూపర్ 6 లో ఒకటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఎత్తుకెళ్ళిపోయారు. ఆల్రెడీ ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి దాని మీద తెలుగుదేశం సూపర్ 6 లో కూడా ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, ఇదేమి తెలుగుదేశం పార్టీ కనిపెట్టినటువంటి పథకమేం కాదు, మొట్టమొదటిగా ఇప్పుడు మన తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేసి, అంతకుముందు కర్ణాటకలో అమలు చేసి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయడానికంటే ముందే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో భాగంగా సూపర్ 6లో భాగంగా ఈ పథకాన్ని ఆల్రెడీ అనౌన్స్ చేసింది. ఒకవేళ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సర్కారు దీన్ని అమలు చేస్తే ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు? ముందుగా టీడీపీ ప్రకటించింది కాబట్టి ఆ మైలేజ్ టీడీపీకే వచ్చే అవకాశం లేదంటారా? మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రకటించడం అనేటువంటిది కాదు. అంతకు ముందు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మొన్న ఎన్నికల తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ అమలు కూడా చేసింది. అంతకు ముందు డిఎంకే కూడా తమిళనాడులో ఆ విధమైనటువంటి దాని మీద హామీ ఇచ్చింది. అదేవిధంగా మొట్టమొదటిగా ఈ శ్రీకారం చుట్టూ ఢిల్లీలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో శ్రీకారం. కాబట్టి ఒకళ్ళకొకళ్ళ కాపీ అనేటువంటి మాట ఇక్కడ రాదండి. ఎందుకోసమనంటే ఒక మంచి అంశాన్ని ఎవరైనా దాన్ని తీసుకోవచ్చు. అలాగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వీళ్ళందరూ కాపీ చేశారు అనుకోవాలా. కాకపోతే ఎన్నికలకు ముందు ఇక్కడ తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పేరుతో ప్రకటన చేసింది. వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆల్రెడీ.
అయితే ఇక్కడ అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అంశాన్ని చెప్పొచ్చు దీనికి సంబంధించినటువంటి విషయంలో. ఈ ఒక్క పథకం అనే కాదు, మేము అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, మేము ఇచ్చినటువంటి మాటకు నిలబడి ఉన్నాము. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమ పథకాలను చివరిలో ఎన్నికల సమయంలో పసుపు కుంకుమ ఇలా చేశారు తప్ప వాళ్ళు మాట మీద నిలబడి లేరు. కాబట్టి మీరు ఎవరు నమ్ముతారు, మమ్మల్ని నమ్మండి అనేటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధమైనటువంటి ప్రచారం చేసుకునేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ప్రజలు ఏం చూస్తారంటే మాకు మేలు జరిగిందా లేదని చూస్తారు, ఎవరు ఇంప్లిమెంట్ చేశారని కాదు. ఇప్పుడేమో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇంటికి ఇస్తున్నారు కదా. ఆయన 1,85,00,000 కుటుంబాలకి 2,60,000 కోట్లు డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు కూడా మరి జగన్మోహన్ రెడ్డికి మరి ఎంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోతారని, వీళ్ళ కొత్త వాళ్ళని మార్చాలని, ఒక చోట నుంచి ఇంకో చోట మార్చాలని ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయనంటే, ప్రజలు ఇంకొకళ్ళు ఎవరైనా ఎక్కువ డబ్బులు ఇస్తానంటే ఇంకో సూపర్ 6 లేదా జనసేన వీళ్ళందరికీ ఓ 10-12 పథకాలు మీ ప్రజలకు మేలు చేసేటువంటి విధంగా, మీ కుటుంబానికి మీకు వ్యక్తిగతమైన మేలు జరిగేటువంటి పథకాలు ప్రకటించారనుకోండి, ఆటోమేటిక్ అట్రాక్ట్ అవుతారు. ఇందుకోసమనే ఇది ఎన్నికల గేమ్ లో ఇదంతా భాగమే. కాబట్టి సిట్టింగ్ని మార్చడం వల్ల ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కొంతవరకు తగ్గే అవకాశం ఉంది అనేటువంటి ఆలోచన ఇప్పుడు జగన్ ప్రభుత్వం చేస్తుంది, వైసీపీ చేస్తుంది అనుకోవచ్చు. ఒకవేళ అదే జరిగితే అసంతృప్తులు తెలుగుదేశం పార్టీలోకి, జనసేన పార్టీలోకి వెళితే అప్పుడు టీడీపీలోకి చేరికలు ఒకవేళ భారీ స్థాయిలో ఉంటే వలసలు కానీ, సో వేవ్ టీడీపీ కూటమి వైపు వెళ్తుంది అని ప్రజలు నమ్మే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా అండి. వాళ్ళకినా ఇప్పుడు మారుస్తారు అనేటువంటి దాదాపుగా 72 మంది సంఖ్యని ఎప్పుడో ఏడాది క్రితమే జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మీ గ్రాఫ్ సరిగ్గా, అందులో మంత్రులు కూడా ఉన్నారనేది స్పష్టమైంది. మంత్రులు కూడా ఉన్నారు, మాజీ మంత్రులు కూడా ఉన్నారు, మాజీ మంత్రులు కూడా ఉంటారు. వీళ్ళు 20 మంది ఉంటారండి, మంత్రులు మాజీ మంత్రులే 20 మంది ఉంటారు. ఓకే, ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళు మార్చినా సరే వైసీపీని వదిలిపెట్టకుండా వాళ్ళు వైసీపీలోనే ఉంచుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సర్ది చెప్పి, అది జగన్మోహన్ రెడ్డి సక్సెస్ కింద ఉంటుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళలోకిన ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు తెలుగుదేశం పార్టీకి 4 ఓట్లు వేశారు. 4 కూడా ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన చంద్రశేఖర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీదేవి గారు వీరు వెళ్ళిపోయారు కదా. వాళ్ళు వెళ్ళిపోయారు కదా, తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ విధమైనటువంటి ఫ్లోగైనా తెలుగుదేశం పార్టీకి వస్తే, లేదంటే జనసేనలో కొన్ని చేరికలు చేస్తే ఖచ్చితంగా ఇది ప్రతిపక్షాలకు బూస్ట్ అప్ అవుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయింది. మీరు తెలంగాణలో ఒకసారి గమనిస్తే కేసీఆర్ కి విధమైనటువంటిది సిట్టింగులకు ఇస్తే ఓడిపోతారని తెలుసు. ఎందుకు ఇచ్చారు అని అంటే 2 అనివార్యమైనటువంటి పరిస్థితులు. ఒకటి ఏంటి అంటే వీళ్ళనిగినా ఇప్పుడు ఈ సీట్ ఇవ్వకపోతే వీళ్ళు కాంగ్రెస్ లో చేరుతారు, బీజేపీలో చేరతారు, అల్లరైపోతుంది, ఇవన్నీ ఉంటది. లేదు అని అంటే వాళ్ళని ఇక్కడే పెట్టుకొని వాళ్ళ ముందు ప్రకటించేసి తానే మొత్తం నియోజకవర్గాలు తిరిగి తన ముఖం చూసి ఓటేయమని అడగాలని అనుకున్నాడు. కానీ అక్కడ అది ఫలించలేదు. కానీ అక్కడ వాళ్ళకైనా ఆయన సీట్లు ఇవ్వకపోతే వాళ్ళకి వెళ్ళిపోతే ఇంకా డ్యామేజ్ అయ్యి ఉండేదేమో. ఇది ఎంతో కొంత డ్యామేజ్ కంట్రోల్ అయింది కదా. అయితే మరి ఇప్పుడు అక్కడ కొత్త వాళ్ళు మార్చలేదు కాబట్టి ఓడిపోయారు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మారిస్తే గెలుస్తారా అంటే దీనికి కూడా మీకు ఉదాహరణ చెప్తారండి. ఖచ్చితంగా తెలంగాణ ఎన్నికలకు ముందు జరిగినటువంటి కర్ణాటక ఎన్నికల ఫలితాలను మీరు ఒకసారి చూస్తే అక్కడ అధికారంలో ఉండేటువంటి బీజేపీ 39 మంది కొత్త వాళ్ళకి ఇచ్చిందండి. అదే విధంగా కొంతమంది మార్పు కూడా వాళ్ళు చేసినటువంటి పరిస్థితి. అయినా అక్కడ బీజేపీ ఓడిపోయింది కదా. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే కేవలం ఎమ్మెల్యేల ముఖాలను మార్చడమో, కొత్త వాళ్ళకి ఇవ్వటమో ఇది అనేది పరిష్కార మార్గం కాదు. సో ఏ స్థాయి వరకు అంటే ఎంత శాతం వరకు నిజంగా మీరు చెప్పినట్టుగా ప్రభుత్వ పాలన, ప్రజాపాలన విధంగా ఉంటే, నిజంగా ప్రజలు నచ్చితే ఖచ్చితంగా తిరిగి అధికారంలోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేల ఇంపాక్ట్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంది, ఎన్నికల మీద ఎంతవరకు దీని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది అంటారు? అదే విజయ్ గారు, ఇక్కడ ఒక అంశం ఏమిటంటే నిజంగా ప్రజలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పాలన, ఈ సంక్షేమ పథకాలు ఇవన్నిటికీ సాటిస్ఫాక్షన్ గా ఉన్నారనుకోండి, మళ్ళీ గెలుస్తామని ధీమా ఉంటే అసలు వీళ్ళని మార్చాల్సినటువంటి అవసరం కొత్త ముఖాలను ఎందుకు తీసుకురావాలి? అవసరమే లేదు కదా. ఇంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు, జగన్మోహన్ తన ముఖం చూసి ఓటేస్తారు అనేటువంటి దాని మీద ఎవరు అభ్యర్థి పాయింట్ అనేది. ఇప్పుడు ప్రభుత్వమే ఇంకా అద్భుతంగా పనిచేస్తే ఇక ఎమ్మెల్యేతో పని ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే చేసే ప్రభుత్వ పాలన లేదు. ఎమ్మెల్యే మీద వ్యతిరేకత రావాలంటే ఒక అంశము. అంటే దీన్ని బట్టి వైసీపీ ఆలోచన విధానం మారిందనుకోవచ్చా? గతంలో కేవలం జగన్మోహన్ రెడ్డి ఫేస్ని చూసే, ఆయన చరిష్మాను చూసో, లేదంటే ఆయనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు చూసే ఓట్లేస్తారు అనేటువంటి ఆలోచన నుంచి ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత నుంచి కొంత తగ్గించుకోవాలంటే ఎమ్మెల్యేల అభ్యర్థులను మార్చాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారంటే కొంత ఆలోచన విధానం మారిందనుకోవచ్చా దీన్ని బట్టి చూస్తే?
ఖచ్చితంగా మారిందండి. జగన్మోహన్ రెడ్డి ఆలోచన అయితే ఖచ్చితంగా మారింది. గతంలో ఇప్పుడు 2019లో ఉన్న ధీమా, నేను ఎవరిని పెట్టినా గెలుస్తారనే ధీమా ఈ రోజు అయితే లేదు. అయితే ఇక్కడ ఒక అంశం ఏమిటంటే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అనేటువంటి దాని మీద ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఎందుకు అనంటే అసలు ఎమ్మెల్యేలు ఏదైనా చేస్తే కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒకే ఒకటి జరుగుతుంది. అదేంటి? డీబీటీ. ఈయన బటన్ నొక్కుతారు, నేరుగా డబ్బులు వాళ్ళకి వెళ్తాయి. ఇంకెక్కడైనా ఫంక్షన్లు ఉంటే వాలంటీర్లు పంచుతారు. ఎమ్మెల్యేలు చేసే పని ఉంది. ఒక డెవలప్మెంట్ రోడ్ ఏమైనా వేస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా కనీసం కల్వర్ట్ పెడుతున్నారా, పంపు వేస్తున్నారా, లేకపోతే ఏమన్నా కనీసం నీటి కుళాయి ఏమీ లేవు కదా. ఈ ప్రభుత్వం చేసే పనులు ఏమీ లేవు. డీబీటీ ద్వారా డబ్బులు ఇవ్వటం, నవరత్నాలు తప్ప. ఇవి ఒక్కటే వర్కౌట్ అవ్వదు. ఈ సంక్షేమ పథకాలు ఒక్కటే కాదు, ఇంతకన్నా మంచి ఇస్తామండి ఇంకొకళ్ళు వైపు వెళ్తారు. ఈ ప్రభుత్వంలో డెవలప్మెంట్ లేదనుకుంటారు, మా కుటుంబంలో ఉద్యోగం లేదు మా పిల్లగాడికి అనుకుంటారు, ఇచ్చిన హామీలు అమలు చేయలేదనుకుంటారు. లేదు అనంటే మీరు ఒక అంశాన్ని గమనిస్తే 5 ఏళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళకి 5 ఏళ్ళు ఇద్దాం అనేటువంటి అంశం కూడా ప్రజల్లో అది ఒక ఎజెండా కావచ్చు. ఇవన్నీ అంశాల మీద వీటిల్లో ఉండేటువంటి వ్యతిరేకతను ఎంతో కొంత తగ్గించుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయోగం చేస్తుంది. అదేవిధంగా ఒక్క నిమిషం, అదేవిధంగా కృష్ణాంజనేయులు గారు మీరు చెప్తున్నట్టుగా వాలంటీర్ వ్యవస్థ మీదే ప్రభుత్వం ఆధారపడింది అని అంటున్నారు. ఇప్పుడు అదే వాలంటీర్లు సమ్మెకు దిగారు. దీని ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు వైసీపీ మీద ఎన్నికల్లో? నాకు తెలిసి అయితే వాలంటీర్లు ఎక్కడ సమ్మెకి దిగలేదు. వాలంటీర్లు సమ్మెకి దిగారు, ఎక్కడో సమ్మె నోటీస్ ఇచ్చారు. సమ్మె అనేటువంటిది మాత్రం వాలంటీర్ల వైపు నుంచి అయితే జరగటం పూర్తి స్థాయిలో జరగలేదు అంటారు. ఆ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది. సమ్మెలు అయితే అసలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అసలు ఆంధ్రప్రదేశ్ బంద్ అయింది అనేటువంటి విధంగా ఉందండి భవిష్యత్తు. మీరు మున్సిపల్ కార్మికులు కానివ్వండి, ఈ రోజున అంగన్వాడీలు పూర్తిగా సమ్మెకి దిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా ఒప్పంద ఉద్యోగులు, అంగన్వాడీలు, వీళ్ళందరూ కూడా రేపు పొద్దున ఈ విధమైనటువంటి సమ్మెకి వెళ్తే ఇది ప్రభుత్వానికి చాలా నష్టం కలిగించేటువంటి అంశం. మీకు ఈ రోజున వచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి పరిణామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన పరిణామం ఏమిటంటే, ఇది మొన్న జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతమైనటువంటి ప్రకటన చేశారండి. అదేమిటి అంటే, మొన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడంలో కీలకమైన 6 మొన్న ఫస్ట్ అమలు చేశారు. ఒకటి బస్సులకు సంబంధించి, అది జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అమలు చేస్తున్నారు అయిపోతారు. రెండోది ఏంటి, మొదట్లో అమలు చేసినటువంటిది ఆరోగ్యశ్రీకి సంబంధించి 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి పరిమితిని 10 లక్షలకు పెంచారు. ఇది కూడా కీలకమైనటువంటి ఇచ్చినటువంటి హామీ తెలంగాణ. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఏకంగా 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచారు. ఇది చాలా కీలకమైన పరిణామం. చాలా కుటుంబాలకి, ఆరోగ్యశ్రీ వర్తించేటువంటి కుటుంబాలకు చాలా ఉపయోగపడేటువంటి అంశం కూడా. అయితే మొత్తము ఏదైతే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్ని ఉన్నాయో, ఈ ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్ని, ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటారని వాళ్ళు స్వాగతిస్తున్నారు హాస్పిటల్స్ వాళ్ళు. కానీ మాకు 1000 కోట్లు అప్పు ఉంది, మీరు ఇంతవరకు కట్టలేదు, కాబట్టి ఈ నెల 29వ తేదీ నుంచి మొత్తం ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి మేము చికిత్సలు చెయ్యము, బంద్ అని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేశారు. హాస్పిటల్స్ మొత్తం ప్రకటన చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి 25 లక్షలకు పెంచడం మంచి పరిణామం. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి దాంట్లోనే ఈ రోజున మొత్తం సేవలే నిలిచిపోతే ఇది నష్టం కదా. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఉద్యోగుల్లో వచ్చేటువంటి అసంతృప్తి, ఈ సమ్మెలు, ఇవన్నిటిని కూడా వాళ్ళు చెయ్యి దాటిపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేటువంటిది స్పష్టంగా వెల్లడయ్యేదానికి అవకాశం ఉండదు. మొత్తం స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణలో ఏం జరిగిందో ఇక్కడ అదే కనబడుతుంది. అక్కడ ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉంది, ఇక్కడ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను ఇప్పటి వరకు భయపడి ఎగ్జిబిట్ చేయలేదు. ఎవరు నిరసనలో సమ్మెల వరకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఇక ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ భయం లేదు కదా. అన్ని రంగాల వాళ్ళు సమ్మెకి పిలిపించేటువంటి పరిస్థితి. నాకు తెలిసి జనవరి నెల అనేటువంటిది సమ్మెల నెలగా మారేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉండొచ్చేమోనని నేను అనుకున్నా. అంటే ఎవరెవరు సమ్మె చేస్తారంటారు? అంటే ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగులు కావచ్చు, అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, వీళ్ళే సమ్మెకు దిగారు. రీసెంట్గా వాలంటీర్లు కూడా సమ్మె నోటీస్ ఇచ్చారు, కొంత సముదాయించారు, 750 రూపాయలు పెంచుతామని మంత్రి కూడా ప్రకటించారు. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రమే అక్కడక్కడ ఈ సమ్మె జరుగుతుంది. అంటే మీరు చెప్తున్నట్టుగా జనవరి నెల సమ్మె నెలగా మీరు చెప్తున్నారు, సమ్మెల నెల కానీ. సో ఎవరెవరు సమ్మెలోకి వెళ్ళే అవకాశం ఉందంటారు? దాని వివరాలు పూర్తిగా చెప్పే అవకాశం ఏమైనా ఉందంటారు? ఉందండి. ఇప్పుడు అంగన్వాడీలు ఇచ్చారు, అదేవిధంగా ఇంకొక వైపున వాలంటీర్లు మొదలు పెట్టబోతున్నారు దానికి సంబంధించిన. అదేవిధంగా మున్సిపల్ కార్మికులు కూడా దీనికి సంబంధించి ధర్నాలు చేస్తున్నారు, ఆల్రెడీ మొదలు పెట్టారు. వాళ్ళు సమ్మెకి వెళ్ళేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటికే 5 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళన చేస్తూ వస్తున్నారు. వీళ్ళు కూడా సమ్మెకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండొచ్చు, వాళ్ళ ఆందోళన పట్టించుకోకపోతే. అదేవిధంగా కేజీబీవీకి సంబంధించినటువంటి టీచర్లు ఈ రోజు నుంచి వాళ్ళు మెరుపు సమ్మెను ప్రకటించారండి. ఈ విధంగా
అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ప్రభుత్వ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఉద్యోగులు, ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే మున్సిపల్ ఉద్యోగులకైనా రేపు సమ్మెకి పిలిపిస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఎక్కడా కూడా మీకు కనీసం చెత్తెత్తే వాళ్ళు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉండదు కదా. దీన్ని బట్టి ఇంకా కొన్ని అసంతృప్తిగా ఉండేటువంటి వాళ్ళు, సిపిఎస్ ఉద్యోగులు ఎప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు, వీళ్ళు ప్రకటించినటువంటి జిపిఎస్ పైన వ్యతిరేకతగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా రేపు పొద్దున ఆందోళనలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటే అసలు టీచర్లు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా కొంచెం ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత. అంటే ఉద్యోగులకి జీతాలు కూడా ఆలస్యంగా వేయడం అనేది కూడా వ్యతిరేకత చూపే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకోసమనంటే అసలు జీతము 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపల వచ్చినా పర్వాలేదు అనే ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంటే 1వ తారీఖు నుంచి మళ్ళీ 30వ తారీఖు వచ్చే వరకు ఎప్పుడు జీతం వస్తారా అన్నటువంటి పరిస్థితి ఉంటే ఇంటి దగ్గరకు వచ్చినటువంటి కూరగాయలు, పాలోళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి బకాయిలు, ఈఎంఐలు ఇవన్నీ కూడా కనీసము ఈ రోజున ఉద్యోగులు ఆందోళన చెందేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు దాచిపెట్టుకున్న జిపిఎఫ్ డబ్బులే మొత్తం ఎడిపోయినాయో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున రిటైర్ అయినటువంటి ఉద్యోగి తన దాచుకున్నటువంటి డబ్బులు కూడా ఈ ప్రభుత్వం వెంటనే ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉందండి. కనీసం ఒక ఉద్యోగి చనిపోతే, ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీ చనిపోతే ఆ ఎంప్లాయీకి ఇచ్చేటువంటి ముందు కర్మకాండాలకు ఇచ్చేటువంటి అత్యవసరమైనటువంటి డబ్బులు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇది ఎంత అసంతృప్తి ఉంటుంది, తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ రోజున ఉద్యోగుల్లోనూ. అదేవిధంగా ఇవి కాకుండా అదనంగా మీరు నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయం, తెలంగాణలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళు యువకులే కదా బీఆర్ఎస్ ఓడించింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ రోజున జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి వ్యవహారం లేదు. ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి విషయంలో నిరుద్యోగులందరూ తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ ఏమన్నా ఇంతకుముందు ముఖ్యమంత్రి ఇంటి వరకు కూడా అంటే వ్యతిరేకత కొంతవరకే ఉంటుంది. ప్రతి కుటుంబానికి కూడా, మధ్యతరగతి కుటుంబం కావచ్చు, లేదంటే పేద కుటుంబాలు కావచ్చు, వీరందరికీ కూడా నవరత్నాలు అనేవి నేరుగా ఇంటికి చేరుతున్నాయి. కాబట్టి పథకాలు వచ్చేటువంటి లబ్ధిదారులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ఆ ఓటర్లే తమను గెలిపిస్తారు అనేది మొదటి నుంచి కూడా వైసీపీ నమ్ముతుంది. జగన్ ప్రభుత్వం కూడా అందుకే కాన్ఫిడెన్స్గా ఉంది అని అనుకోవచ్చు. అంతేనంటారా? విజయ్ గారు మీరు చెప్పిన మాట వాస్తవం. వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా అదే. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన అనేక సందర్భాల్లో బహిరంగ సభలో చెప్పినటువంటి విషయం కూడా అదే. నాకు తెలిసి అలాంటి నమ్మకం, అలాంటి మేఘాలు తొలగిపోయినాయి తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత అని నేను అనుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసింది. అక్కడ దళిత బంధు అని 10 లక్షల రూపాయలు గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఇలాంటి ఎన్ని పథకాలను ప్రవేశపెట్టారండి ఆల్రెడీ. ఇక్కడ ఒక అంశం ఏమిటంటే, వాళ్ళు ఈ రోజున ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, మార్చాలి అనుకున్న తర్వాత ఆ వ్యతిరేకత వస్తే ఆటోమేటిక్ గా ఈ ఇచ్చేటువంటి సరిపోను ఈ ప్రభుత్వం కాదు వచ్చే ఆ ప్రభుత్వం కూడా ఇస్తుంది. ఎందుకంటే అనేటువంటిది జనంలో ఉంటుందండి. ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి అక్కడ తెలంగాణ, ఆంధ్రాకి సంబంధించినటువంటి 2 కంపారిజన్ స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది. వైసీపీ ఓడిపోయేటువంటి విధంగా అక్కడ ఫామ్ హౌస్ పాలన, ఇక్కడ ప్యాలెస్ లో ఉండేటువంటి పాలన, అక్కడ కుటుంబంలో 4, ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి కాకుండా ఇంకొక 4. అదేవిధంగా అక్కడ అవినీతి, ఇక్కడ ఇసుక, మద్యము, మైన్స్ ఇవన్నిటికి సంబంధించినటువంటి అవినీతి. అదేవిధంగా ప్రజావేదిక ఇక్కడ కూల్చివేత, అక్కడేమో ప్రజలు ఎవరు రానియకుండా మొత్తము బారికేడ్లు, ఇనప కంచెలు పెట్టినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా అందుకనే బీఆర్ఎస్ ఓడించాలని అక్కడ ప్రజలు అన్ని డబ్బులు, ఎన్ని పథకాలు ఉన్నా సరే ఓడిద్దామని అనుకున్నాను. నిర్బంధకాండ, అక్కడ నిర్బంధకాండ ఉంది. మొత్తము ధర్నా చౌకులు ఎత్తేసేటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా ఒక నిర్బంధకాండ, ప్రజల మీద కేసులు పెట్టడం, వేధింపులు గురి చేయటం, కనీసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటువంటి వాళ్ళు కూడా లేదు. ఇవి కంపారిజన్ మనకి చాలా స్పష్టంగా తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ఎలాగైతే ఓడిపోయింది, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కూడా అదే వ్యతిరేకత ఉంది, ఓటమి చెందేటువంటి అవకాశం ఉంది. ఆ భయంతోనే ఈ రోజున ఈ ఎమ్మెల్యేల మార్పు, కొత్త మొక్కలు తీసుకురావటం, ఒకళ్ళని ఇంకొకరి దగ్గర మార్చడం, ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి బలం ఒక్కటేనండి. ఆ బలం ఏమిటి అని అంటే, ఇప్పటి వరకు కూడా ఎంతమందిని మారుస్తాను అని అంటే మారుస్తాను అన్న తర్వాత ఒక ఫ్లో అంటే ఇప్పుడు 2 వారాలు 3 వారాలు అయింది. ఒక ఫ్లో, ఒక 5, 10 మంది, మన 4 వెళ్ళి చేరారు కదా. ఆ తర్వాత ఎప్పుడు కూడా తెలుగుదేశము, జనసేన వైపు ఇంకా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు వస్తారు తెలుగుదేశం చెప్తోంది. దాన్ని గిన ఆపేటువంటి ప్రయత్నం చాలా ఒక విశ్వ ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆపుకోగలిగితే, ఈ విధమైనటువంటి వలసలు గిన ఆపుకోగలిగితే, తను చెప్పిందే తన వాళ్ళందరూ వినేటువంటి పరిస్థితి ఉంటే జనం అనివార్యంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉన్నది. తెలుగుదేశం, జనసేనకి ఆ విధమైనటువంటి హైప్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉండవు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా
తెలుగుదేశం జనసేన ఈ రెండు పార్టీలు ఈ 4.5 సంవత్సరాల్లో ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద నేరుగా ప్రజల్లో ఉండి పోరాటం చేయకపోవడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత బలం చేకూర్చేటువంటి అంశంగా నేను భావిస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్. ఇది అనలిస్ట్గా ఉండి అలాగే సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి కృష్ణాంజనేయులు గారు చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా వైసీపీలో ఎవరైతే అసమ్మతివాదులు ఉన్నారో వారందరూ కూడా బయట పార్టీల వైపు అంటే తెలుగుదేశంలోకి జనసేన వైపు వెళ్లకుండా కట్టడి చేయగలిగితే వచ్చే ఎన్నికల్లో అది వైసీపీకి బలంగా మారుతుంది. మరొక వైపు వైసీపీకి సంబంధించినటువంటి వ్యతిరేక ఓటును తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ జనసేన చేయడం లేదు. ప్రజల్లో కార్యక్రమాలు నిర్వహించకుండా కేవలం బహిరంగ సభ ఒక్కటి మాత్రమే నిర్వహించి కేవలం పొత్తుల మీదే సమాలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొందని కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.